హిడింబ అనే రాక్షసుడు తన సోదరి హిడింబితో కలిసి నివసిస్తున్నాడు. హిడింబకు మానవ మాంసం తినే అలవాటు ఉంది. అలా పాండవులు విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు హిడింబ వారిని వేటాడి తినాలని నిర్ణయించుకున్నాడు. అయితే ముందుగా తన సోదరి హిడింబిను పంపించి వారి గురించి తెలుసుకుని రమ్మని ఆజ్ఞాపిస్తాడు. రాక్షస వంశానికి చెందినది అయినా హిడింబి అటువంటి దుష్ట రాక్షసి కాదు. ఆమె మంచి గుణాలున్నదే. ఆమె పాండవుల గురించి తెలుసుకోవడానికి తన అన్న ఆజ్ఞతో పాండవులని బలాన్ని చూసి ఆశ్చర్యపోతుంది. అతని పరాక్రమం, రూపశోభల వల్ల ఆమె ఒక్కసారిగా భీముడితో ప్రేమలో పడుతుంది. ఆమె తన స్వరూపాన్ని మార్చుకొని అందమైన యువతగా మారి భీముని ఎదుట ప్రత్యక్షమవుతుంది. ఆమె పాండవులతో తన అన్న ఒక రాక్షసుడు, అతనికి మానవ మాంసం తినడం అంటే ఇష్టం అని, మీరు ఎవరో తెలుసుకుని రమ్మని నన్ను పంపించాడు అని పాండవులకు నిజం చెప్పి భీమునితో తన ప్రేమను వ్యక్తం చేస్తుంది. చాలా సమయం అయినా తన సోదరి రాకపోవడంతో హిడింబానే వెళ్ళి చూడగా హిడింబి తన సోదరునికి ఈ విషయం చెప్పగా హిడింబకి తన సోదరి చేసిన పని కోపం తెప్పిస్తాయి. అతను భీమునిపై దాడి చేయడానికి ముందుకు వస్తాడు. భీముడు అతనిని ఎదుర్కొని భయంకరమైన యుద్ధం చేస్తాడు. భీముని మహాబలానికి హిడింబ తట్టుకోలేక చివరికి భీముని చేతిలోనే ప్రాణాలు కోల్పోయాడు. రాక్షస రాజును చంపిన వారే తమ రాజ్యానికి తర్వాత రాజుగా ఉండాలన్న విషయం చెప్పి హిడింబి భీముని పెళ్లి చేసుకోవాలని కోరుతుంది. భీముడు తొలత తల్లి అనుమతి లేకుండా అంగీకరించడానికి ఇష్టపడలేదు. కానీ హిడింబి తన నిజమైన ప్రేమను వ్యక్తం చేసి తన భవిష్యత్తును భీమునితోనే ముడిపెట్టుకోవాలని అనుకుంది. కుంతీదేవి ధర్మరాజుతో సమాలోచించి హిడింబి ఇష్టాన్ని గౌరవిస్తూ కొంతకాలం పాటు మాత్రమే భీముని ఆమెతో గడపడానికి అనుమతిస్తుంది. భీముడు కొన్ని నెలలు హిడింబితో గడిపి ఆమెకు పుత్ర సంతానం కలిగిన తర్వాత తిరిగి తన కుటుంబంలో చేరాల్సి ఉంటుందని ఒప్పందం కుదురుతుంది. అందుకు హిడింబి అంగీకరించడంతో వివాహం చేశారు. భీముడు హిడింబి వివాహం తర్వాత కొంతకాలం అరణ్యంలో నివసిస్తారు. హిడింబికి ఒక అబ్బాయి జన్మిస్తాడు. బలమైన రాక్షస గుణాలతో కూడిన ఆ చిన్న పిల్లవాడి తల ఒక ఘటం అనగా కుండలంగా ఉంది. అతని తల గుండ్రంగా బలంగా ఉండటంతో భీముడు అతనికి ఘటోత్కచుడు అనే పేరు పెట్టాడు. ఘటోత్కచుడు పుట్టిన వెంటనే అతడు చాలా వేగంగా పెరిగిపోయి కొద్ది రోజుల్లోనే మహాకాయుడిగా మారిపోయాడు. ఘటోత్కచుడు జన్మించిన తర్వాత తన తల్లికి ఇచ్చిన మాట ప్రకారం తిరిగి భీముడు పాండవులతో పాటు తన యాత్ర కొనసాగించాల్సి వచ్చింది. అందువల్ల అతను తల్లి హిడింబి వద్ద పెరిగాడు. హిడింబి రాక్షస వంశానికి చెందినప్పటికీ ఆమె తన కుమారుడికి ధర్మం, న్యాయం మరియు వీరత్వాన్ని నేర్పించింది. ఘటోత్కచుడు చిన్నతనంలోనే గొప్ప బలశాలి అయ్యాడు. అతనికి మాయా విద్య, ఆకాశంలో విహరించే శక్తి మరియు అసాధారణమైన యోధన నైపుణ్యాలు కలిగాయి. అతను తల్లిదండ్రులిద్దరి గుణాలను పొందిన మహాపరాక్రమి. భీముడు కుటుంబంతో వెళ్ళిపోతూ ఘటోత్కచుని తన తల్లిని రక్షించమని, భవిష్యత్తులో అవసరమైనప్పుడు తనకు సహాయంగా రావాలని మాట అడగగా అందుకు ఘటోత్కచుడు, తండ్రి, మీరు మనసులో ఎప్పుడైనా నన్ను తలుచుకున్న వెంటనే మీ ముందు ఉంటానని ప్రమాణం చేశాడు. అలా భీమపుత్రుడు యుద్ధ కౌశలంతో ఒక గొప్ప రాక్షస నాయకుడిగా ఎదుగుతాడు. హిడింబి భీముని విడిచిపెట్టడం ఎంతగానో బాధగా అనిపించినా తన కుమారుడిని పెంచుతూ అరణ్యంలో నివసిస్తూ ఉంటుంది. ఈ కథలో హిడింబి ప్రేమ, భీముని ధర్మం, ఘటోత్కచుని పరాక్రమం ప్రధానంగా కనిపిస్తాయి. భవిష్యత్తులో ఘటోత్కచుడు కురుక్షేత్ర సంగ్రామంలో అతను మహాభారతంలో ధర్మపరంగా ఒక త్యాగ పురుషుడు. ఎందుకంటే అతని మరణం వలన అర్జునుడు రక్షించబడ్డాడు. కౌరవ సైన్యాన్ని భారీగా నష్టపరిచాడు. అతను తన ప్రాణాలనిచ్చి పాండవులకు విజయం సాధించే మార్గం సులభం చేశాడు. కర్ణుని దివ్యాస్త్రాన్ని వినాశనం చేశాడు. ఆ అస్త్రం లేకుండా కర్ణుడు అర్జునుడిని హతమార్చలేకపోయాడు. అలా చివరకు తన తండ్రి కోసం మహాభారత యుద్ధంలో మరణించాడు. నిజమైన ప్రేమ త్యాగానికి సిద్ధంగా ఉన్నాడు. ఎలా అంటే హిడింబి కుంతికి ఇచ్చిన మాట ప్రకారం
పుత్రుడు జన్మించగానే భీముడిని తిరిగి పాండవుల దగ్గరికి పంపించింది. హిడింబి తన ప్రేమ కోసం ఎన్నో త్యాగాలు చేసింది. తన అన్న మరణం, భర్తతో జీవితం కొంతకాలమే అని తెలిసినా ఆమె తన నిజమైన ప్రేమకు ప్రతిరూపంగా పుత్రుడు చాలు అని అనుకుంది. ధర్మబద్ధంగా ఉండేవారు ఎప్పుడు న్యాయంగా జీవిస్తారు. భీముడు తన తల్లి అనుమతి లేకుండా వివాహం చేసుకోలేదు. అలాగే పుత్రుడు పుట్టాక ఇచ్చిన మాట కోసం హిడింబి కూడా భీముడిని ఆపలేదు. తల్లి దగ్గరే ఉంటూ రాజ్యపాలన చేసిన ఘటోత్కచుడు జీవితంలో మాతృభక్తి ఎంత ముఖ్యమో నిరూపిస్తాడు. ఈ కథ భీముని శౌర్యాన్ని, హిడింబి ప్రేమను, ఘటోత్కచుని భవిష్యత్తును తెలియజేస్తుంది. హరే రామ, హరే కృష్ణ.